వెల్కమ్ టు MRR న్యూస్. కేతిపల్లి వారి వివాహ ఆహ్వానం. వరుడు కేతిపల్లి సందీప్, పోలీస్ చిన్న ప్రకాష్ రావు గారు, ASI చంద్రహౌస్ గారి ఏకైక పుత్రుడు. వధువు డాక్టర్ శ్వేత, చిలువేలు కిషన్ వరలక్ష్మి గారి ఏకైక పుత్రిక. వివాహం సోమవారం అనగా 24/8/2026 ఉదయం 11:30 వేదిక GRS ఫంక్షన్ హాల్, వరంగల్. రిసెప్షన్ 30వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు. పల్నాడు జిల్లా బాచర్ల నియోజకవర్గం రచ్చవల్లపాడు గ్రామంలో. అందరికీ ఇది మా ఆహ్వానం. తామెల్లరూ తప్పక విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించాలని మా ప్రార్థన. ఆహ్వానించేవారు అమ్మా నాన్న కేతిపల్లి చిన్న ప్రకాష్ రావు గారు, ASI శ్రీమతి. రాత్రి 12:45 బస్సు ఆటో జరిగిన సంఘటన దుర్ఘటన చాలా బాధాకరం. చిలకలూరుపేటలో ఎప్పుడు ఇటువంటి ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు జరగల. ఒక ఆటోలో 15 మంది రావటం, వాళ్ళు కొండమంజూరు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి 12:30 సమయంలో అడ్డ రోడ్డు సెంటర్లో ఆటో సడన్గా జరగటం, బస్సు ఏమో నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు జరిగినటువంటి దుర్ఘటన. ఎవరు తప్పిదం అనే దానికన్నా 7 చనిపోవడం బాధాకరం. 7 కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వేలూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. చిలకలూరుపేటలో ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడు జరగల. 7 కొంతమంది దెబ్బలు తగిలినాయి. 3 RK హాస్పిటల్లో ఉన్నారు, 4 గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక చిన్న అమ్మాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉండటం జరిగింది. ఈ సంఘటన చూస్తే ఏంటంటే 7 స్పాట్లోనే చనిపోయారు, 5 ఇక్కడ ఉన్నారు. 5 గుంటూరులో 2 ఉన్నారు. మొత్తం 7 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు, 1 జంట ఉన్నారు. మిగతా 3 RK హాస్పిటల్లో ఉన్నోళ్ళు స్వల్ప గాయాలతో ఉన్నారు. గుంటూరు ఇప్పుడు పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. సూపరింటెండెంట్ తోటి ఉదయం 6ంటికే నేను మాట్లాడటం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు, CM ఆఫీస్ కూడా మాట్లాడటం జరిగింది. జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకరం. అందరూ 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళే వేలూరు గ్రామం నుంచి ఉన్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా పరామర్శించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏం సహాయం చేయాలో, సభ్యత్వం ఉన్న వాళ్ళకేమో పార్టీ ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. బస్సు వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా చనిపోయిన మనుషులు తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, కూటమి ప్రభుత్వంలో ఆ కుటుంబాలకి అవకాశం ఉన్నంత వరకు సహాయం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము, వారు కూడా వెంటనే స్పందించడం కూడా జరిగింది. ఏది ఏమైనా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఆ కుటుంబాలకి వారికి తప్పకుండా కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటాం. వీళ్ళిద్దరు ఇక్కడ 3 ఉన్నారు. అక్కడికి వెళ్ళి వచ్చారా?